మన దేశంలో ఒక ప్రదేశం ఉంది. అక్కడ మబ్బులు కొండలను తాకుతూ వెళ్తాయి. గాలి మంత్రాలలా మన చెవిలో వినిపిస్తాయి. మనస్సు నిశ్శబ్దంగా మారుతుంది. ఇది కేవలం ఒక హిల్ స్టేషన్ కాదు. ఇది ఒక అనుభూతి, ఒక ప్రశాంతత, ఒక జీవితం. ఆ ప్రదేశం మరేమిదో కాదు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ధర్మశాల. హిమాచల్ ప్రదేశ్లో ధౌలాధర్ కొండల ఒడిలో ఉన్న ఈ అద్భుతమైన ప్రదేశం ధర్మశాల. ఇది 2 భాగాలుగా ఉంటుంది: లోయర్ ధర్మశాల మరియు అప్పర్ ధర్మశాల. ఈ అప్పర్ ధర్మశాలనే మనం మెక్లోడ్గంజ్ అని పిలుస్తాము. సముద్ర మట్టానికి సుమారు 14,050 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం సంవత్సరం మొత్తం చల్లని వాతావరణంతో ఉంటుంది. ధర్మశాలలో ప్రకృతి అందాలు మాత్రమే కాదు, చరిత్ర, పురాణాలు, ఇంకా అవి చెప్పే కథలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక కథ ఈ బాగ్సునాగ్ టెంపుల్ దగ్గర ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం ఈ ప్రదేశం బాగ్సునాగ్ అనే ఒక రాజు పరిపాలించేవారు. ఒకసారి ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. నీటి కొరత వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. అప్పుడు రాజు బాగ్సు దూరంగా ఉన్న నాగదేవతల సరస్సు నుంచి నీటిని తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆ సరస్సుకు వెళ్ళి నీటిని తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ నాగదేవతలు కోపంతో అతనిపై దాడి చేశారు. అప్పుడు ఆ నాగదేవతలకి ఈ రాజుకి మధ్య భీకరమైన పోరు జరిగింది. యుద్ధం ముగిసేటరికి రాజు అయితే ఓడిపోయాడు. తను తప్పును గ్రహించిన రాజు చివరగా శివుడిని అయితే ప్రార్థించాడు. శివుడు కరుణించి అతన్ని క్షమిస్తాడు. అప్పటి నుంచి ఈ ప్రదేశం బాగ్సునాగ్గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇక్కడ ప్రత్యేకత ఆలయం ముందు ఉన్న పవిత్ర కుండం. ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, మనస్సు శుద్ధి అవుతుందని నమ్మకం. బాగ్సునాగ్ ఆలయంలో వినిపించిన గంటల శబ్దం ముందుకు వెళ్ళేసరికి నీటి స్వరంగా మారుతుంది. కొండల మధ్య నుంచి ఒక మధురమైన గీతంలా వినిపించే శబ్దం మనల్ని నెమ్మదిగా ఒక దారిలోకి తీసుకెళ్తుంది. అదే బాగ్సు వాటర్ఫాల్. టెంపుల్ నుంచి జలపాతం వరకు చిన్న ట్రెక్ అయితే ఉంటుంది. ఇది కష్టం కాదు, కానీ ప్రతి అడుగు ఒక అనుభవాన్ని అయితే మనకిస్తుంది. ఈ దారి గుండా చిన్న చిన్న కేఫేలు, గాలికి తాకే చెట్లు, మధ్య మధ్యలో వినిపించే నీటి శబ్దం మనం దగ్గర పడుతున్నామనే సంకేతం. ఈ దారి మనల్ని కేవలం జలపాతం దగ్గరికి కాదు, ప్రకృతి దగ్గరకు చేరుస్తుంది. ఇక్కడి ప్రజలకు ఫ్రిడ్జ్ అవసరమే ఉండదు. ఎందుకంటే కొండ మీద నుంచి వచ్చే చల్లటి నీరుతోనే వీరికి కావలసిన కూల్ డ్రింక్స్ అన్నిటినీ చల్లబరుచుకుంటారు. చూశారు కదా ఇక్కడ మనకు కనిపిస్తున్న అద్భుతం. ఇది ఒక న్యాచురల్ ఫ్రిడ్జ్. ఇలా మనకి ఈ దారి పొడవునా 2 వైపులా రకరకాల షాపులు అయితే కనిపిస్తాయి. గిఫ్ట్ షాపులు, టాయ్ షాపులు, టాటూ షాపులు, పెయింట్ షాపులు, రకరకాల షాపులు అయితే కనిపిస్తాయి. అలా చివరి మలుపు తిరగగానే ఒక్కసారిగా మన ముందుకు వస్తుంది ఒక తెల్లటి నీటి ప్రవాహం. కొండల మీద నుంచి వేగంగా జారుతూ రాళ్లపై పడుతూ ఒక మంచి సంగీతాన్ని సృష్టిస్తుంది. ఇది చూడడం కాదు, మనం ఫీల్ అవ్వాలి. నీటి చినుకులు గాలితో కలిసి మన ముఖాన్ని తాకుతాయి. చల్లటి గాలి మీ శ్వాసలోకి వస్తుంది. ఇక్కడ నిలబడితే మీరు కేవలం ఒక వ్యక్తి కాదు, ప్రకృతిలో భాగం అవుతారు. ప్రతి చుక్క మీ టెన్షన్ని మీలో నుండి తీసివేస్తుంది. ఈ బాగ్సునాగ్ టెంపుల్కి వచ్చే భక్తులు ఈ ఆలయంలో దర్శనం తీసుకున్న తర్వాత ఈ జలపాతం దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఇది ఒక రిలాక్సింగ్ ప్లేస్. ఇక్కడ నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే ఈ నీటి అడుగు భాగంలో ఉన్న ప్రతిదీ మన కళ్ళకి కనిపిస్తుంది. ఈ వాటర్ని ఇలాగే డైరెక్ట్ మనం తాగేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఇందులో కాలు పెట్టగానే మన కాళ్ళు అయితే జివ్వుమంటాయి. ఎందుకనగా అది చాలా చల్లగా ఉంటాయి. అలా వాటర్ఫాల్ని చూసి మధ్యాహ్నం అక్కడే ఏదో ఒక కెఫేలో భోజనం చేసి అటు నుంచి అటే మనం ఒక ప్రదేశానికి వెళ్ళబోతున్నాము.
చెట్ల మధ్యలో పొగమంచులో దాగి ఉన్న ఒక పురాతన నిర్మాణం, అదే సెయింట్ జోసెఫ్ చర్చ్. ఈ చర్చి ప్రత్యేకత దాని చుట్టూ ఉన్న అడవి, ఎత్తైన డియోడారి చెట్ల మధ్య వచ్చే కాంతి, పొగమంచు కమ్ముకున్న ఉదయం లేదా సాయంత్రం వెలుగులో ఈ భవనం అయితే చాలా బాగుంటుంది. ఈ చర్చి 1852లో నిర్మించబడింది. బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతంలో నివసించిన అధికారులు ప్రార్థన కోసం అయితే ఈ చర్చిని నిర్మించారు. ఇది గోతిక్ స్టైల్ ఆర్కిటెక్చర్తో నిర్మించబడినది. రాతితో చేసిన గోడలు కాలాన్ని తట్టుకుని ఇంకా నిలిచే ఉన్నాయి. ఈ చర్చి కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, కాలానికి సాక్ష్యం. ఈ ట్రిప్లో నాకు అసంతృప్తి కలిగించిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఇదే. యాక్చువల్గా ఈ టైంలో దీన్ని అయితే రిపేర్ చేస్తున్నారు అండ్ ఎండల కారణంగా ఈ లేక్లో అయితే వాటర్ లేదు. కానీ మనం వర్షాకాలంలో వచ్చినట్టయితే ఈ లేక్ చాలా బాగుంటుంది. అదేదో కాదు, ఇదే దాల్ లేక్. ధర్మశాల దగ్గరలో ఉన్న ఈ దాల్ లేక్ చాలా ఫేమస్, మంచి టూరిస్ట్ స్పాట్ కూడా. అలా ఇవన్నీ తిరిగేటప్పటికి మనకి సాయంత్రం అవుతుంది. అప్పుడు మనం వెళ్ళవలసిన మరింత ఇంపార్టెంట్ ప్లేస్ నడ్డి వ్యూ పాయింట్. ప్రకృతి తన రోజును ముగించే ముందు ఒక అద్భుత దృశ్యాన్ని అయితే చూపిస్తుంది. ధర్మశాలలో ఆ అద్భుతాన్ని చూసే ప్రదేశమే ఈ నడ్డి. సాయంత్రం సమయం గాలి కాస్త చల్లబడుతుంది. నడ్డి వైపు వెళ్ళే రోడ్డు నెమ్మదిగా ఎత్తుకు వెళ్తుంది. చివరకు ఒక ఓపెన్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ మీరు నిలబడి చూస్తే అంతులేని దులాందర్ మౌంటైన్స్ అయితే మనకి కనిపిస్తాయి. మొదట సూర్యుడు నెమ్మదిగా దిగుతాడు. ఆకాశం రంగులు మారడం మొదలవుతుంది. నీలం రంగు క్రమంగా ఆరెంజ్ రంగులోకి మారుతుంది. ఆ కాసేపటికి ఆ ఆరెంజ్ రంగు ఎర్రటి రంగులోకి మారుతుంది. మేఘాలు ఆ రంగులు పట్టుకుని ఒక పెయింటింగ్లా మారిపోతాయి. అలా చూస్తూ ఉండగానే సూర్యుడు కొండల వెనక్కి జారిపోతాడు. ఆ చివరి కాంతి ఆకాశాన్ని ఒక అగ్ని రంగులోకి ముంచేస్తుంది. అప్పుడు మీరేం మాట్లాడలేరు, కేవలం ఆ పెయింటింగ్ని చూస్తూ ఫీల్ అవుతారు. అలా ధర్మశాలలో మన మొదటి రోజైతే ముగుస్తుంది. రాత్రికి అక్కడ దగ్గరలో ఉన్న ఏదో ఒక హాస్టల్ లేదా హోటల్లో స్టే చేసి తర్వాత రోజు ఉదయం మిగతా ప్రదేశాలని చూడడానికైతే బయలుదేరవచ్చు. టిబెటన్ కల్చర్తో ధర్మశాలలో మన రెండవ రోజు అయితే మొదలవుతుంది. ధర్మశాలలో టిబెట్ ఇంకా జీవిస్తూనే ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం టిబెట్ నుంచి వేలాది మంది తమ స్వదేశాన్ని వదిలిసి రావాల్సి వచ్చింది. దానికి కారణం చైనా టిబెట్ మీద చేసిన దాడి. వారి ప్రయాణం కష్టం, కానీ వారి సంస్కృతిని బలంగా నిలిపించాలన్న కోరిక వాళ్ళకుంది. ధర్మశాల వారికి ఒక కొత్త ఇల్లు ఇచ్చింది, కానీ వారు తమతో పాటు తీసుకువచ్చింది వారి భాష, వారి సంప్రదాయాలు, వారి పవిత్రమైన ఆత్మ. మెక్లోడ్గంజ్ వీధుల్లో నడుస్తుంటే మీకు ఇది ఇండియాలా అనిపించదు. ఎటు చూసినా ప్రార్థన జెండాలు, టిబెటన్ బోర్డులు, మఠాలు, కెఫేలు, ప్రతి మూలలో మనకి టిబెట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మన ప్రయాణం ఒక మఠం వైపు సాగుతుంది. అదే నోమ్గాయల్ మోనెస్ట్రీ. నోమ్గాయల్ మోనెస్ట్రీ దగ్గరకు చేరుకునే సమయంలో మొదట మనకు వినిపించేది మంత్రాల స్వరం. గాలి కూడా నెమ్మదిగా వీచుతుంది. ప్రతి అడుగు మరింత ప్రశాంతంగా మారుతుంది. ఇది సాధారణ ప్రదేశం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. ధర్మశాల ప్రపంచానికి ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలై లామా గారి నివాస స్థలం. టిబెట్ నుంచి వచ్చిన ప్రజలకు ఇది ఒక కొత్త ఇల్లు. వారి సంస్కృతి, వారి విశ్వాసం ఇక్కడే కొనసాగుతుంది. మనం ఇక్కడ టిబెట్ మ్యాప్ని కూడా చూడవచ్చు. ఎప్పుడైతే టిబెట్ చైనాలో కలిసిపోయిందో అక్కడ బౌద్ధ మతానికి వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ టెంపుల్స్ని అవి నాశనం చేసేవారు. అప్పుడు చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న దేవుని విగ్రహాలని వాటిని తీసుకుని ఈ ప్రదేశంలో వచ్చి స్థిరపడ్డారు. బౌద్ధం అంటే ఒక మతం మాత్రమే కాదు,
ఇది ఒక జీవన విధానం. ఇక్కడ మనకు నేర్పేది అదే, అహింస, కరుణ, మైండ్ఫుల్నెస్. ఈ విలువలు మన జీవితాన్ని ఈ బౌద్ధ మతం అయితే నేర్పిస్తుంది. ఇలా చివరికి మనం ప్రార్థనా మందిరంలోకి చేరుకుంటాం. ఈ ప్రార్థనా మందిరంలో కూర్చుంటే మంత్రాలు ఒకే రిధంలో వినిపిస్తాయి. ప్రేయర్ వీల్స్ తప్పితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది బౌద్ధ మతానికి సంబంధించిన చాలా ప్రాముఖ్యమైన విగ్రహాలు. ఎప్పుడైతే టిబెట్లో బౌద్ధ మతానికి వ్యతిరేకత మొదలైందో ప్రభుత్వం వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు ప్రాముఖ్యమైన విగ్రహాలను అయితే తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు. మన కళ్ళ ముందు కనిపిస్తున్నవి అవే. అంతేకాకుండా మనకి ఇక్కడ వారి సంస్కృతికి చెందిన చాలా వస్తువులు అయితే కనిపిస్తాయి. మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఇక్కడ మాంగ్స్ ప్రార్థన చేసే స్థలం. అలా మఠమంతా దర్శించుకొని కాసేపు ప్రశాంతమైన జీవితాన్ని గడిపి బయటికి వస్తే మనకి కనిపిస్తుంది టిబెట్ మార్కెట్. ఇక్కడ చిన్న చిన్న షాపుల్లో హ్యాండ్మేడ్ వస్తువులు, ప్రార్థనా జెండాలు మరియు వీళ్ళెంతో పవిత్రంగా భావించే హీలింగ్ క్రిస్టల్స్ కూడా దొరుకుతాయి. ఇవి ఒక రకమైన రాళ్ళు. ఆ రాళ్ళని ఉపయోగించి వీళ్ళు రకరకాల వస్తువులను తయారు చేస్తారు. దాన్ని ధరిస్తే మనకు మంచి కలుగుతుందని భావిస్తారు. ఇక్కడ మనం టిబెట్ ఫుడ్ కల్చర్ని కూడా టేస్ట్ చేయొచ్చు. వాటిలో చాలా ఇంపార్టెంట్ అయినవి మేమోస్, తుప్కా, బటర్ టీ వంటివి. మన ముందు ఈవిడ తయారు చేస్తుంది తుప్కా. ఇది చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, ఒక జల్లీ టైప్ లాంటి ఫుడ్. ఇలా ఇవన్నీ కవర్ చేసిన తర్వాత మన ప్రయాణం లోయర్ ధర్మశాల వైపు వెళ్తుంది. దానికి మనం బస్ మీద వెళ్ళొచ్చు, కాకుండా మనం ధర్మశాల రోప్వే ఉపయోగించి కూడా వెళ్ళొచ్చు. మనం ఈ రోప్వే ద్వారా డైరెక్ట్గా కింద వరకు అయితే వెళ్తాము. ఇదన్నమాట ఎంట్రన్స్. టికెట్ కౌంటర్ కదా. टिकट लेना आपने? हाँ, वेट की चेकिंग. ఓకే, టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం రోప్వే కోసం పైకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడే అనమాట మనం ఎక్కేది. సో ఇదే అనమాట లోపల, ఇది క్యాబిన్. క్యాబిన్స్ అయితే వస్తున్నాయి ఇటు నుంచి. ఏమన్నారు, నెక్స్ట్ వచ్చి క్యాబిన్ అయితే పంపిస్తారంట. మన క్యాబిన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇందులోనే పంపిస్తారంట మనల్ని. చూద్దాం. సో క్యాబిన్లో అయితే కూర్చున్నాం. ఇప్పుడు మన ప్రయాణం ధర్మశాల స్కైవే మీద నుండి ప్రారంభమవుతుంది. కేబుల్ కారులోకి అడుగు పెట్టగానే ఒక చిన్న టెన్షన్, అలాగే ఒక చిన్న ఉత్సాహం. నెమ్మదిగా ఆ కేబుల్ కార్ అయితే కదలడం మొదలవుతుంది. మరుసటి క్షణం మీరు నేల నుంచి వేరుపడతారు. కింద ఉన్న రోడ్లు, ఇల్లు, చెట్లు అన్నీ చిన్నగా కనిపిస్తాయి. పక్షి కంటితో చూస్తే ధర్మశాల అసలు అందం తెలుస్తుంది. లోయలు, మబ్బులు, కొండల మీద కప్పుకున్న పచ్చదనం. కొన్ని క్షణాలు మీరు మాట్లాడలేరు, కేవలం ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోతారు. కొన్నిసార్లు మబ్బులు మీ చుట్టూ వస్తాయి, మీరు ఆకాశంలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక గొప్ప ఫీలింగ్. కొన్ని నిమిషాల తర్వాత నెమ్మదిగా కేబుల్ కారు దిగుతుంది. మళ్ళీ మీరు నేల అనేది తాగుతారు. అలా రోప్వే నుంచి కిందకి వచ్చిన తర్వాత ఒక 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ అయితే వస్తుంది. అదే HPCA స్టేడియం.
ప్రపంచంలో అందమైన క్రికెట్ స్టేడియంలో ఇది ఒకటి. స్టేడియంలో అడుగుపెట్టగానే మీ దృష్టి మైదానంపై కాదు, ముందున్న కొండలపై పడుతుంది. పచ్చని గ్రౌండ్, దాని వెనక మంచు కొండలు. ఇది స్టేడియం కాదు, ఒక పెయింటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మ్యాచ్ చూస్తూ మీరు కేవలం క్రికెటే చూడరు. ప్రతి షాట్, ప్రతి బాల్ ప్రకృతిలో కలిసి ఉంటుంది. ఇది స్పోర్ట్స్ మరియు నేచర్ కలయిక. మీరు క్రికెట్ ఫ్యాన్ కాకపోయినా ఈ ప్రదేశం మీకు నచ్చుతుంది. ఇక్కడ కూర్చుని కొన్ని క్షణాలు గడిపితే జీవితం సింపుల్గా అనిపిస్తుంది. అలా లోయర్ ధర్మశాలలో ఉన్న ప్రదేశాలను పూర్తి చేసుకుని తిరిగి మన హోటల్కి అయితే వెళ్ళిపోవాలి. తర్వాత రోజు ఉదయం మన ప్రయాణం ఇక్కడ ఫేమస్ ట్రెక్ అయిన ట్రూయిన్ ట్రెక్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చూసింది ప్రకృతి అందం, సంస్కృతి, ప్రశాంతత. కానీ ఈ ప్రయాణం యొక్క అసలు అర్థం ఇప్పుడు తెలుస్తుంది. ఇది ఒక ట్రెక్ కాదు, ఇది మనసు, శరీరం, ఆత్మకి ఒక పరీక్ష లాంటిది. ట్రెక్ మొదలుపెట్టినప్పుడు అది చాలా సింపుల్గా అనిపిస్తుంది. స్మూత్ ట్రైల్స్, చుట్టూ చెట్లు, చల్లని గాలి. మీరు అనుకుంటారు ఇది ఈజీ ట్రెక్ అని. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ ప్రయాణం తన అసలు రూపం చూపిస్తుంది. ఎక్కడం కాస్త కష్టమవుతుంది, శ్వాస వేగంగా మారుతుంది, అడుగులు నెమ్మదిస్తాయి. ప్రతి అడుగు ఒక ఎఫర్ట్లా అనిపిస్తుంది. మీరు ఆగాలనిపిస్తుంది, వెనక్కి తిరిగి వచ్చేయాలనిపిస్తుంది. కానీ ముందున్న దృశ్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మధ్యలో మీరు ఆగి వెనక్కి చూస్తారు. కింది ఉన్న లోయలు, మేఘాలు, చిన్నగా కనిపించే ప్రపంచం. ఇప్పుడు మీరు ఎంత ఎత్తుకు వచ్చారో తెలుస్తుంది. ఇది కేవలం ట్రెక్ కాదు, మీ మీద మీకు నమ్మకం కలిగే ప్రయాణం. చివరికి మీరు టాప్కి చేరుకుంటారు. మీ ముందు అంతులేని పర్వతాలు, మబ్బులేమో మీ కాళ్ళ కింద ఉంటాయి. గాలి మీ ముఖాన్ని తాగుతుంది. ఆ క్షణం మీరు అన్నీ మర్చిపోతారు. మీరు ఏం మాట్లాడలేరు, కేవలం ఆ దృశ్యాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కావాలనుకుంటే ఇక్కడ రాత్రి అయితే స్టే చేయవచ్చు. నైట్ వ్యూ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి నక్షత్రాలు కూడా చాలా బాగా కనిపిస్తాయి. కానీ నాకు ఈవినింగ్ అయితే ఇక్కడి నుంచి బస్సు ఉంది, సో అందుకని నేను తిరిగి అయితే కిందకి వెళ్ళిపోతున్నాను. దీన్ని మనం సింగిల్ డే కింద ట్రెక్ చేయొచ్చు, లేదా నైట్ స్టే చేసుకుని 2 డే ట్రెక్ కింద కూడా చేయొచ్చు. అలా ధర్మశాలలో మన ప్రయాణాన్ని ముగించుకుని ముందుకైతే వెళ్తున్నాం. సో ఈ వీడియో అయితే ఇంతే. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.